హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే అరటికాయ బజ్జీ అండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి. సేమ్ బయట బండి మీద టేస్ట్ ఎలా ఉంటుంది, ఇంట్లో కూడా అంతే టేస్టీగా ఈజీగా పర్ఫెక్ట్గా మనం అయితే తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, అలాగే 1/2 కప్పు బియ్యం పిండి వేసానండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసాను. ఇప్పుడు కొంచెం వాము వేసానండి. వాము వేయడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది, శనగపిండికి కదా. బియ్యం పిండి వేయడం వల్ల ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా వస్తుందన్నమాట. తర్వాత ఇందులో చిటికెడంతా బేకింగ్ సోడా వేసానండి. సోడా వేయడం వల్ల బజ్జీలు అనేవి బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనమైతే పిండిని అయితే కలుపుకోవాలి. బజ్జీ పిండి మనకి కొద్దిగా చిక్కగా ఉండాలండి. అలాగే ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. మరీ పలుచగా కలిపితే మనకి అరటికాయకి బాగా కోట్ అవుతుందండి. మరీ చిక్కగా కూడా కాకుండా కొద్దిగా కరెక్ట్గా థిక్నెస్ ఉండేలాగా కలుపుకోవాలి. ఇంట్లో చేసినా సరే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేశాను. నేను కలిపేసాక చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. అలాగే డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టానండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట. ఓవర్ హీట్ అవ్వకూడదండి, కరెక్ట్గా హీట్ అవ్వాలి. ఓవర్ హీట్ అయితే మనకి వేసిన వెంటనే కలర్ వచ్చేసి సరిగ్గా ఉడకదు. కరెక్ట్గా హీట్ అయిన తర్వాత అరటికాయ ముక్కలు నేను ఇలాగ పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. అరటికాయ ముక్క కూడా మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నంగా ఉండకూడదండి. మీడియం థిక్నెస్తో ఉంటే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అరటికాయ ముక్కను కట్ చేసిన తర్వాత కూడా వాటర్లో ఉంచాలండి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది. అరటికాయ ముక్కలు తీసుకుని పిండిలో వేసి పిండిని బాగా కోట్ చేసాను. కోట్ చేసిన అరటికాయ బజ్జీని మనం ఆయిల్లో వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఇలా అన్నీ కూడా కోట్ చేసి ఆయిల్కి తగినన్ని వేసి వేయించాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. అప్పుడే మనకి బాగా ఉడుకుతుంది, లోపల వరకు కూడా బాగా కుక్ అవుతుందండి. అలాగే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంటే లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. చూడండి, ఇలా మనం ఆయిల్లో వేసినట్టు పైన ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇవి తగ్గిపోయేంత వరకు వేయించుకుంటే అది కుక్ అయిపోయినట్టు అర్థం అనమాట. బబుల్స్ తగ్గిపోయాక వీటిని కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇదే టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఆయిల్కి తగినన్ని వేసాను. తర్వాత ఇలాగా పైకి వచ్చాక అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. అరటికాయ బజ్జీ వేసిన వెంటనే కలపకూడదండి. ఇలా ఆయిల్లో పైకి వచ్చిన తర్వాత మనమైతే కలుపుకోవాలి. ఇలా 2 సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించానండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, ఇలా ఈవినింగ్ టైం స్నాక్గా చేసుకోవచ్చండి, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. వీటిని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అండి, లేదంటే స్నాక్గా అయితే ఉల్లిపాయ ముక్కలు మధ్యలో స్టఫింగ్ పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే టమాటో సాస్ ఇచ్చినా సరే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. చూడండి, ఇలా కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నీ కూడా రెండో వాయువు కింద వేసుకొని వేయించుకోవాలండి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చల్లగా వర్షాలు పడ్డప్పుడు ఇలా వేడివేడిగా చేసుకోవచ్చండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని అయితే ఒక టిష్యూ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సరే, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాగే మిగిలిన బజ్జీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.